భారతదేశ చరిత్రలో అత్యంత గర్వకారణమైన రోజు. ప్రతి భారతీయుడి హృదయం జైహో అంటూ దడదడలాడే రోజు. అదే జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. కానీ మన దేశానికి పూర్తి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు 1950 జనవరి 26. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యం ప్రకటించింది. ఆ చారిత్రక గౌరవార్థంగా అదే తేదీన రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగ రచనా కమిటీ 2 సంవత్సరాలు 11 నెలలు కష్టపడి ఈ గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగం అంటే మన దేశానికి తల్లిలాంటిది. ప్రజలకు హక్కులు, ప్రభుత్వానికి పరిమితులు, అన్నింటికీ ఆధారం భారత రాజ్యాంగం. ప్రతి ఏడాది ఢిల్లీలోని కర్తవ్య పథ్లో అద్భుతమైన రిపబ్లిక్ డే పరేడ్, సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ శక్తి ప్రదర్శన దేశ గర్వాన్ని ప్రపంచానికి చాటుతుంది. దేశమంతటా పాఠశాలలు, కాలేజీలు, గ్రామాలు, నగరాలు జెండా ఆవిష్కరణ, దేశభక్తి పాటలు, నృత్యాలు భారతీయ ఐక్యతను చాటుతాయి. రిపబ్లిక్ డే మనకు గుర్తు చేస్తుంది, హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని. ఐక్యతే మన బలం, భారతదేశమే మన గర్వం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.